హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సమ్యూస్ మిక్స్డ్ మ్యాజిక్. సో ఈరోజైతే నేను అందరి ముందుకి ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను, విచ్ ఈస్ హోమ్ మేడ్ గీ. మనం ఇంట్లోనే నెయ్యి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీ వేలో అని ఈరోజు నేను మీకు చూపిస్తాను. కాకపోతే ఏంటంటే ఇది ఒక్కరోజు అయ్యే ప్రాసెస్ కాదండి. మనము ఈ వెన్న అనేది మనం రోజు రోజు సేవ్ చేస్తూ ఉండాలన్నమాట. సో మనం ఇంట్లో పెరుగు తోడేసుకుంటాం కదా, ఇంట్లో మేము బర్రె పాలు మాత్రమే యూజ్ చేస్తాము. సో రోజు పెరుగు ఇంట్లోదే మేము తోడేసుకుంటాం. మనకు బయట పెరుగుకి వెన్న ఏం రాదు. అట్లా మనం డైలీ పెరుగులో నుండి పైన మీగడ మొత్తం తీసి స్టోర్ చేసుకున్న తర్వాత అది కొంచెం ఎక్కువ అమౌంట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీలో వేసి ఒక 2 తిప్పుళ్ళు తిప్పాలి, ఎక్కువేం అవసరం లేదు. అట్లా తిప్పడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ వాటర్ కంటెంట్ అండ్ ఆ వెన్న ముద్ద అది మొత్తం సెపరేట్ అయిపోతుందన్నమాట. సెపరేట్ అయిన తర్వాత ఆ వాటర్ కంటెంట్ అంతా ఒక దాంట్లో పోసుకొని ఆ వెన్న ముద్ద అనేది ఒక దాంట్లో వేసుకోవాలి. ఈ మజ్జిగ చాలామంది బారేస్తారు, కాకపోతే అది అస్సలు బారేయద్దు. అది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. ఇప్పుడు మనం అంతా సేవ్ చేసిన అమౌంట్ ఆఫ్ వెన్న ముద్ద అంతా అట్లనే మిక్సీ చేసిన తర్వాత మనకి ఇంత వచ్చిందనమాట. అది అట్లా గట్టిగా ఉంటుంది. మనం ఇంకొకసారి వాటర్తో వాష్ చేయాలి. మళ్ళీ ఎందుకు వాష్ చేయాలి వాటర్తో అంటే, అందులో ఇంకేమైనా వాటర్ కంటెంట్ కూడా ఉంటే అది కూడా వెళ్ళిపోయి మనకి ముద్ద అనేది ప్యూర్గా ఉండాలి, వితౌట్ ఎనీ వాటర్ కంటెంట్. వాటర్ కంటెంట్ ఉంటే మాత్రం తప్పకుండా నెయ్యి ఖరాబ్ అయిపోతుంది, ఎక్కువ రోజులు ఉండదు. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇది సేమ్ ఐస్ క్రీమ్ లాగా ఉంది కదా. సో ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఈ నెయ్యి చేయడం అంత ఈజీ కాదు, కొంచెం ఓపిక ఉండాలి. ఎందుకంటే ఇది లో ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, ఓన్లీ మీడియం ఫ్లేమ్ ఆర్ హై ఫ్లేమ్ మాత్రమే పెట్టాలి. అండ్ అది అక్కడ పెట్టి మనం ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే కంటిన్యూస్గా తిప్పాలి. కంటిన్యూస్గా తిప్పకపోతే బేస్ అనేది మాడిపోతుంది, నెయ్యి మొత్తం వగరు వగరు వాసన వస్తుంది. అయితే కలపమంటున్నావు కదా, ఎంతసేపు కలపాలి, ఏ టైంలో ఆపాలి అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న కన్సిస్టెన్సీ అనేది కొంచెం సేపటి తర్వాత వేరే కలర్లోకి వస్తుంది. మనకు వీడియోలో కూడా అర్థమైపోతుంది, అందుకే స్కిప్ చేయకుండా చూడండి. అట్లా మనకి కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం తిప్పడం ఆపేయచ్చు. తిప్పుతూనే ఉండండి ఇక. ఏమన్నా చెప్పురా నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి. ఇది రాగా పెడతా అంటే చెప్తా. రాగానే పెడతా. ఇది రాగా పెడతావా? ఎస్. సరే, అట్లా అయితే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఒక ముగ్గురిని జాయిన్ చేయండి. ఆ ముగ్గురిని ఇంకొక ముగ్గురిని జాయిన్ చేయమని చెప్పండి. సంయుక్త యూట్యూబ్ ఛానల్, సమయూ మిక్స్డ్ మ్యాజిక్ యూట్యూబ్ ఛానల్ పేరు. మిక్స్డ్ మ్యాజిక్. సమయూస్ మిక్స్డ్ మ్యాజిక్. ఓకే, దట్స్ గ్రేట్. ఒక్కొక్కరు ముగ్గురిని జాయిన్ చేసి ముగ్గురిని సబ్స్క్రైబ్ చేసుకోమని, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురిని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఓకే, ఇప్పుడు నేను ఇదంతా పెడతా యూట్యూబ్లో. పెట్టు. నా వాయిస్ వినడానికైనా వస్తారు. ఏంటి సార్ నా వాయిస్ వినడానికైనా వస్తారు, నేను చెప్పినందుకైనా జాయిన్ అవుతారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చూద్దాం. లైవ్ బట్టు 2 రోజులలో 2M వస్తారు. 2M అంట, అక్కడ ఇద్దరు రారు ఒక్క రోజు. అందుకే. సో గాయస్, మా అక్క చెప్పిన ఐడియా ఏదో బాగుంది, మీరు కూడా అట్లే చేయండి. మీరు ఒక ముగ్గురిని సబ్స్క్రైబ్ చేసుకోమనండి, ఆ ముగ్గురిని ఇంకొక ముగ్గురిని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. సో దట్ మన ఛానల్ పెద్దగా అయిపోతుంది, అప్పుడు ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ఇప్పుడు కూడా మంచి వీడియోస్ వస్తున్నాయి, కాకపోతే ఎక్కువ మంది లేరు, ఇంకా అది లేని వాళ్ళ దురదృష్టం అని అనుకోవాలి. ఓకే, ఇంకా సెల్ఫ్ డబ్బా అయిపోతే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఇప్పుడు మీకైతే ఇందాక ఉన్నట్టయితే కన్సిస్టెన్సీ లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పటికే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఇట్లనే చేంజ్ అవుతూ వచ్చిన తర్వాత మనకి కొంతసేపటి తర్వాత ఇప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది. కొంచెం చాలా డిఫరెన్స్ వచ్చింది ఇప్పటికి. ముందు మనకి ఎట్లుండే పాలు ఇప్పుడు ఎట్లా అయినాయి అని, ఇంక ఇట్లా అయిపోయిన తర్వాత మనకి నెయ్యి ప్రిపేర్ అయినట్టే. ఇంకొంచెం సేపు అట్లానే కంటిన్యూస్గా కలుపుతూ
ఒక మంచి కంటైనర్, టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీరు ఈజీగా 2-3 మంత్స్ వరకు యూజ్ చేయొచ్చు, అస్సలు ఖరాబ్ అవ్వదు. కాకపోతే ఆ మజ్జిగ ఉంటుంది కదా, మనం ముందుగా తీసుకున్న మజ్జిగ, అది మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తాగండి. 2-3 డేస్ వరకే ఉంటుంది అది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.